చీరిపోని రెక్కలు. ఒక చిన్న పల్లెలో అరుణ్ అనే బాలుడు ఉండేవాడు. చిన్నప్పటి నుండి అతని కల పైలట్ కావాలి. ఆకాశంలో ఎగురుతున్న విమానాలను చూస్తూ ఒకరోజు నేను ఇలాగే ఎగరాలి అని అనుకునేవాడు. కాని జీవితం అలా సులభం కాదు. అరుణ్ ఇంటి పరిస్థితి చాలా బలహీనంగా ఉండేది. తండ్రి కూలివాడు, తల్లి ఇంటి పనులు చేసి కొద్దిపాటి డబ్బు సంపాదించేది. విమానం స్కూల్కి వెళ్లడం వారు ఊహించలేని విషయం. దీనికి తోడు అరుణ్ స్కూల్లో స్లో లెర్నర్. టీచర్లు కూడా ఒకసారి అన్నారు, నీకు పైలట్ అవ్వడం కష్టం, వేరే దారిలో ఆలోచించు. ఆ మాటలు అరుణ్ హృదయంలో గాయం చేశాయి. కాని అతని కల మాత్రం చీరిపోలేదు. ఒక టర్నింగ్ పాయింట్. ఒకరోజు స్కూల్లో ఒక మోటివేషనల్ స్పీకర్ వచ్చాడు. ఆయన చెప్పిన ఒక్క మాట అరుణ్ జీవితాన్నే మార్చేసింది. నీ కల చిన్నది అయ్యుండొచ్చు, కాని దాన్ని చేరడానికి చేసే కష్టం ఎప్పుడూ చిన్నది కాదు. ఆ మాట అరుణ్కు రెక్కలలా మారింది. అరుణ్ ప్రయాణం. అతను చదువులో బలహీనంగా ఉన్నా రోజురోజుకి 1% మెరుగుపడాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజూ ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకునేవాడు. రాత్రిళ్ళు యూట్యూబ్లో ఫ్రీ ఏవియేషన్ వీడియోస్ చూస్తూ నోట్స్ వేసుకుని చదివేవాడు. పట్టుదలతో ప్లస్ కన్సిస్టెన్సీతో అతను స్కూల్ టాపర్ అయ్యాడు. కాని ఇంకా పెద్ద సమస్య. పైలట్ కోర్సుకు చాలా డబ్బు కావాలి. అరుణ్ దగ్గర లేదు. కాని అతను ఏకైక పథకం చేసుకున్నాడు, స్కాలర్షిప్. అతను 3 నెలలు రోజు 6 గంటలు చదివాడు. మాక్ ఎగ్జామ్స్ రాశాడు. ఇంటర్వ్యూలకు ప్రాక్టీస్ చేశాడు. అరుణ్ గెలిచాడు. ఇంటర్వ్యూలో అతన్ని అడిగారు, నీ కల ఎందుకు అంత ముఖ్యమైనది? అరుణ్ నిశ్శబ్దంగా చిరునవ్వు చిందించి అన్నాడు, నా కల కాదు సార్, నా రెక్కలు. వాటిని ఎవ్వరూ కత్తిరించలేరు. అతను స్కాలర్షిప్ పొందాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అరుణ్ ఒక నిజమైన పైలట్ అయ్యాడు. విమానాన్ని ఆకాశంలో నడిపిస్తూ ఆకాశాన్ని చూస్తూ అన్నాడు, ఇదంతా నా పట్టుదలకి బహుమతి. ఈ కథ చెప్పే సందేశం, నిన్న నువ్వు బలహీనంగా ఉన్నావంటే రేపు కూడా అలా ఉండాల్సిన అవసరం లేదు. అందరూ నమ్మినా నమ్మకపోయినా నీ కలను నువ్వు నమ్మితే చాలు. చిన్న చిన్న డైలీ ఇంప్రూవ్మెంట్స్ పెద్ద పెద్ద జీవిత మార్పులు.